కురుబా కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు 537వ జయంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ధర్మవరంలో నియోజకవర్గంలోని కురుబా కులస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న కనకదాసు విగ్రహానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కాటమయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ భక్త కనకదాసు వేడుకలు పెనుకొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గంలోని కురుబా కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రితో కలిసి కురుబా కులస్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాసు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. జీవో కూడా ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రభుత్వమే జీవో పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రాం వచ్చి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాం అక్కడ చేస్తున్నాము. ముఖ్యంగా కనకదాసు గారి గురించి చరిత్రలో మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సంఘటితంగా ఉండి అందరం కలిసి పోరాడితే మనం ఏదైనా సాధించగలం అనేది కనకదాసు గారి ఉద్దేశం. అదేవిధంగా బడుగు బడిగిన వర్గాలకి గతంలో దేవాలయాల్లో కూడా అనుమతి లేని సమయంలో ఊరూరు తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసి అందరికీ దైవ దర్శనం దేవుడు అందరి వారు అందరూ దర్శనం చేసుకోవాలనే విషయంలో కూడా అందరినీ కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ఎంతోమందికి ఆలయ ప్రవేశం కూడా కల్పించిన ఘనత కీర్తిశేషులు కనకదాసు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు 537 జయంతి జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తాం.